హాయ్ వెల్కమ్ టు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామంటే సమ్ ఏఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. సో మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, నేను చెప్పే జస్ట్ ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళండి, ఓకేనా. దెన్ మీరు వెళ్ళిన తర్వాత సార్ మాకు ఈ క్వశ్చన్స్ అడగలేరని చెప్పి జస్ట్ కామెంట్లో నాకు మెన్షన్ చేయండి, ఓకేనా. ఎస్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. యాజ్ అ ఏఆర్ కాలర్ మీరు రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని రియల్ టైంలో కంటిన్యూస్గా అడుగుతారు, ఓకేనా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కింద మీరు జస్ట్ కమెంట్లో పెట్టండి. సో ఈ పర్టికులర్ వీడియోకి ఏదైనా కమెంట్ సెక్షన్ అనేది మీకు ఆన్లో పెడుతున్నాను, ఓకేనా. ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ RCM. Explain RCM. Okay, what is RCM? Okay, it's a revenue cycle management. First point. Okay, RCM is nothing but it's a revenue cycle management. Okay, see వాళ్ళు క్వశ్చన్ అడిగారంటే ఓకే 1 second. వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారంటే మనం దాన్ని 1-2 సార్లు చూసుకోవాలండి, ఓకే. వాళ్ళు ఊరికనే అడగాలండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే మేనేజర్ ఒక క్వశ్చన్ అడిగారంటే హీ నో వెరీ వెల్ అండి, ఎవ్రీథింగ్ హీ నో అండి. లైక్ యూఎస్ హెల్త్ కేర్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు అనమాట. సో ఫస్ట్ RCM లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని చెప్పి అడిగాను. జస్ట్ మీరు ఏంటంటే RCM లైఫ్ సైకిల్ అంటే RCMలో ఉన్న ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఉన్న స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ అండి, ఓకేనా. ఏం స్టెప్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుందండి, ఓకేనా. సో మీరు చెప్పాల్సిందంటే RCM స్టార్ట్స్ విత్ అపాయింట్మెంట్ సెషన్. ఆఫ్టర్ దట్ once appointment done, then patient go with eligibility. Okay, eligibility. If eligibility insurance active, then next process is a registration. After this, consultation. Okay, consultation. After that, medical record. So up to here it's a on-site and client side anamata, okay na, client side. It's a client side. So next ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆఫ్ సైట్ అండి. ఆఫ్ సైట్ అంటే థర్డ్ పార్టీ వెండర్స్ లైక్ ఆఫ్ సైట్. ఓకే, మెడికల్ రికార్డ్స్. ఆఫ్టర్ దట్ కోడింగ్. నెక్స్ట్ చార్జ్ ఎంట్రీ. నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్. Next, rejections, denial management. ఓకే, సో ఇది అనమాట RCM లైఫ్ సైకిల్ అంటారు, ఆర్ హెల్త్ కేర్ లైఫ్ సైకిల్ అంటే మొత్తం కంప్లీట్ మనం ఈ స్టెప్స్ చెప్పాలన్నమాట, ఓకేనా. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ RCM లైఫ్ సైకిల్, ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ డేట్స్ గురించి మీకు ఐడియా ఉండాలండి, ఓకేనా. మనకి హెల్త్ కేర్లో ఏంటంటే డిఫరెంట్ డేట్స్ ఉంటాయండి, ఓకేనా. హెల్త్ కేర్లో మనకు డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ గురించి మనకు తెలియాలి, ఓకే. జస్ట్ నేను మీకు ఇక్కడ మెన్షన్ ఏం చేస్తున్నానంటే డేట్స్ అని మెన్షన్ చేస్తున్నానండి, ఓకేనా. డేట్స్ చూడండి, మనకు DOS, DOI, DOD, DOA, DOD, okay, DOS, DOI, DOD, DOA, and again DOI. Okay, let's see. It's a date of service and okay, date of service అంటే పేషెంట్ ఎప్పుడైతే హాస్పిటల్ విజిట్ అవుతాడో
పేషెంట్ ఎప్పుడైతే హాస్పిటల్ విజిట్ అవుతారో దాన్ని డేట్ ఆఫ్ సర్వీస్. పేషెంట్ సింపుల్గా పేషెంట్ విజిట్ డేట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంజూరీ, డేట్ ఆఫ్ ఇన్ హౌస్. డేట్ ఆఫ్ ఇన్ హౌస్. సో డేట్ ఆఫ్ ఇన్ హౌస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్ ఇవి మన క్లయింట్ సైడ్ అవుతుందండి. మనకు కన్సల్టేషన్ ఇక్కడ క్లయింట్ సైడ్ నుంచి అయినా ఇవన్నీ కూడా ఈ స్కాన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కాన్ డాక్యుమెంట్స్ అన్ని మనకు ఆఫ్ సైడ్ అంటే మన ఇండియాకి పంపిస్తారనమాట. సో ఇండియాకి పంపించిన తర్వాత ఏంటంటే ఓకేనా మన ఇండియాకి సెండ్ చేస్తారండి. ఏవి ఈ స్కాన్ డాక్యుమెంట్స్ అన్ని, అపాయింట్మెంట్, పేషెంట్ కార్డు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ మన ఇండియాకి స్కాన్ కాపీస్ పంపిస్తారు. మన ఇండియా ఎప్పుడైతే వాటిని రిసీవ్ చేసుకుంటుందో థర్డ్ పార్టీ కంపెనీ, దాన్ని డేట్ ఆఫ్ ఇన్ హౌస్ అంటండి. థర్డ్ పార్టీ వెండర్ రిసీవ్ డేట్ అండి, క్లైమ్ రిసీవ్ డేట్. ఓకేనా. థర్డ్ డేట్ ఆఫ్ డెత్, ఇది మనకు ఎలిజిబిలిటీలో కనిపిస్తుందండి. మనకు ఎలిజిబిలిటీలో పేషెంట్ ఒకవేళ డెత్ అయితే మనకు డేట్ ఆఫ్ డెత్ అనేది కనిపిస్తుందండి. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ ఫర్ ఇన్ పేషెంట్కి మాత్రమే యూజ్ చేస్తారండి, అవుట్ పేషెంట్కి యూజ్ చేయరు. నెక్స్ట్ డేట్ ఆఫ్ డినైల్. క్లైమ్ డినైల్ డేట్ అండి. క్లైమ్ ఎప్పుడు డినైల్, క్లైమ్ డినైల్ డేట్. ఓకేనా, క్లైమ్ డినైల్ డేట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంజూరీ. వాట్ ఈస్ డేట్ ఆఫ్ ఇంజూరీ అంటే ఓన్లీ ఫర్ WC అండ్ ఆటో ఇన్సూరెన్సెస్ కండి. ఎప్పుడైతే పేషెంట్కి ఒక వర్కర్స్ కంపెన్సేషన్, ఆటో ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ టైంలో మనం ఈ డేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనకు అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడు నార్మల్గా ఇక్కడ ఆటో ఇన్సూరెన్స్ అని ఉందనుకోండి, ఇన్సూరెన్స్కి పేషెంట్కి ఆటో ఇన్సూరెన్స్ అని ఉందనుకోండి. సో అప్పుడు మనం ఏంటంటే ఆటో ఇన్సూరెన్స్ డేట్ ఆఫ్ ఇంజురీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ రోజు పేషెంట్కి యాక్సిడెంట్ అయింది, ఏ స్టేట్లో యాక్సిడెంట్ అయింది, ఈ రెండు ఫిల్ చేస్తే మీ క్లైమ్ అనేది ప్రాసెస్ అవుతుందని. అలానే సేమ్ యాజ్ వర్కర్స్ కంపన్సేషన్ కూడా. వర్కర్స్ కంపన్సేషన్ కూడా డేట్ ఆఫ్ ఇంజురీ అంటే వర్క్ రిలేటెడ్ ఇంజురీ, ఏ డేట్ రోజు ఇంజురీ అయింది, ఏ స్టేట్లో ఇంజురీ అయింది, అండ్ ఎంప్లాయర్ డీటెయిల్స్. సింపుల్గా చెప్పాలంటే LNT. LNT సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్లా ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకు ఆ క్లైమ్ అనేది ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తుంది. అదర్వైజ్ ఆ క్లైమ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్సూరెన్సెస్ గురించి నేర్చుకోవాలండి. మెడికేర్, ఇవన్నీ ఆల్రెడీ బేసిక్ క్వశ్చన్స్ అండి. సో నేను వాటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ MSP కోడ్స్, 10 కమర్షియల్ ఇన్సూరెన్సెస్ గురించి నేర్చుకోండి. 10 కమర్షియల్ ఇన్సూరెన్సెస్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకోండి. ఓకేనా. సో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే వీటికి సంబంధించిన వీడియో అనేది మన ప్లేలిస్ట్లో ఉంటుందండి. దెన్ యూ కెన్ గో అండ్ చెక్ అండి. ఓకేనా. నెక్స్ట్ సో నేను బేసిక్ అన్నీ ఇక్కడ ఏం చెప్పానండి. సో మెయిన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వారు అడిగే క్వశ్చన్స్ నేను చెప్తానండి. ఓకేనా. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి. మనకేంటంటే మీకు ఎంత సబ్జెక్ట్ అనేది మనం యూట్యూబ్లో, గూగుల్లో చూసి మనం నోట్ చేసుకుని మేనేజర్ కూడా మొత్తం తెలుసు అండి. మనం అనుకుంటాం కానీ మనకు అన్ని తెలుసు అనుకున్న మేనేజర్కి, ఇంటర్వ్యూ చేసే పర్సన్కి మొత్తం తెలుసు. మీరు వాళ్ళకు ఒక క్వశ్చన్ చేసిరంటే మీరు ఫేకా, జెన్యూనా, ఒరిజినల్ గుర్తుపడడానికి వాళ్ళకు 2 నిమిషాలు వర్క్ అండి. ఓకేనా. కొందరు ఉన్నారండి మెడికేర్ అనగా టక్కరొక్క ఫ్లోలో చెప్తుంటారు, who are 65 years above, ఈజ్ ఎ సీనియర్ సిటిజన్. సో ఇలా చెప్తారనమాట. సో వాళ్ళకి ఈజీ అర్థమవుతుంది. సో ఏదైనా సరే మనము 1-2 సార్లు ఆలోచించుకొని ఇది ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ AR?
సింపుల్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ఏఆర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓకే. ఏఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే, AR means account receivables. Next, explain means, okay, AR is the outstanding amounts that AR and the responsible account receivable, okay, is outstanding amount and balance amount that insurance companies or patients. సో సమ్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అండ్ పేషెంట్స్ దగ్గర సమ్ అమౌంట్ అనేది పెండింగ్ ఉంటుంది. ఓకేనా? సింపుల్ చెప్పండి, పెండింగ్. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇట్స్ పెండింగ్ బ్యాలెన్స్, ఇట్స్ నథింగ్ బట్ పెండింగ్ బ్యాలెన్స్ అండి. ఓకేనా? AR ఈజ్ ద అవుట్స్టాండింగ్ అమౌంట్ దట్ ఎవరెవరు మెయింటైన్ చేస్తే అవుట్స్టాండింగ్, దట్ ఈస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ పేషెంట్స్ పెండింగ్ బ్యాలెన్స్. ఓకే, to a healthcare provider for service render. ఓకే, ఏ ప్రొవైడర్ అయితే సర్వీస్ చేస్తే దానికి సంబంధించిన అమౌంట్ అనేది పెండింగ్ ఉంది. ఓకే, ద AR రెస్పాన్సిబిలిటీస్ is to follow up and collect these pending payments. ఓకేనా? సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ అమౌంట్ పేమెంట్ బ్యాలెన్స్ ఉంటుంది, మేబీ డినై చేస్తుంది, ఆర్ పేషెంట్ దగ్గర నుంచి సమ్ అమౌంట్ అనేది పెండింగ్లో ఉంటుంది. పేషెంట్ PR రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ కోపే, కో ఇన్సూరెన్స్, డిడక్టబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాటికి సంబంధించిన అమౌంట్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడానికి AR టీమ్ అనేది రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే పెండింగ్ బ్యాలెన్స్ ఏమనే వాటిని చెక్ చేసుకొని దే ఆర్ రిలీజ్ డిస్కస్ చేస్తారు అన్నమాట, పేమెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఓకే, 5th question. Okay, what is the role of an AR column? AR column rules ఏంటి యాక్చువల్లీ? ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫాలో అప్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిగార్డింగ్ పెండింగ్, సింపుల్ చెప్పాలంటే అన్పెయిడ్ క్లెయిమ్స్. సింపుల్గా అన్పెయిడ్ క్లెయిమ్. నెక్స్ట్, వెరిఫై క్లైమ్ స్టేటస్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. యాజ్ AR కాలర్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నట్టు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దెన్ రిజాల్వ్ డినైల్స్ అండ్ రిజెక్షన్స్. సో అగైన్ ఇక్కడ రాగానే 6th క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. ఓకేనా? నేను ఇక్కడ 6th క్వశ్చన్ ఇక్కడ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజెక్షన్స్ అండ్ డినైల్స్? ఓకే, లెట్స్ సే. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో హియర్ ప్రొవైడర్, ఓకే, హియర్ ప్రొవైడర్, హియర్ క్లియరింగ్ హౌస్. ఓకే, హియర్ క్లియరింగ్ హౌస్. దెన్ జస్ట్ యూ అబ్జర్వ్ అండి, ఆరో మార్క్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? హియర్ ద పేయర్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే క్లియరింగ్ హౌస్. మనకు క్లియరింగ్ హౌస్ గురించి నాలెడ్జ్ ఉంటే పైన ఉన్న క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం. క్లియరింగ్ హౌస్ సింపుల్, ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియటరీ బిట్వీన్ విత్ హూమ్ అండి, ప్రొవైడర్ అండ్ పేయర్కి మీడియేటర్ లాగా వర్క్ చేసేసి నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్రోకర్ అండి. ఓకేనా? ఇట్స్ క్లియరింగ్ హౌస్, ఇట్ ఈస్ ఎ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ప్రొవైడర్ అండ్ పేయర్. ఓకే, వీళ్ళిద్దరికి మీడియేటర్ లాగా వర్క్ చేస్తుందండి.
ఓకే, ఇట్ ఈస్ ఎ ఇంటర్మీడియేటరీ బిట్వీన్ ప్రొవైడర్ అండ్ పేయర్. వీళ్ళకి ఒక మీడియేటర్ లాగా క్లియర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రొవైడర్ అండ్ పేయర్ డైరెక్ట్ ఒకరికి కాంటాక్ట్స్ ఉండవండి. ఓకేనా, ప్రొవైడర్ కూడా ఫస్ట్ వీళ్ళ మీద డిపెండ్ అవుతాడు. దెన్ వీళ్ళు పంపించిన డేటా పేయర్ అగైన్ క్లియరింగ్ హౌస్కి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డేటా 837 డేటా పేషెంట్ పంపిస్తారండి. ఇట్స్ ఈడిఐ 837. పేషెంట్ డేటాను పంపించిన తర్వాత క్లియరింగ్ హౌస్కి వెళ్తుంది. క్లియరింగ్ హౌస్ వెళ్ళిన తర్వాత పేయర్ రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత దెన్ ఈడిఐ 835 ఫామ్ పంపిస్తారండి. 835 ఫామ్ ఇస్ నథింగ్ బట్ ఈఓబి ఆర్ ఈఆర్ఏ అంటారు అనమాట. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటుందండి. మిమ్మల్ని అడగవచ్చు వాట్ ఈస్ ద ఈడిఐ, వాట్ ఈస్ ద క్లియరింగ్ హౌస్, అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఎస్. ఓకే, క్లియరింగ్ హౌస్ ఇట్ ఈస్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ప్రొవైడర్ అండ్ పేయర్, రైట్. సో నా ఎప్పుడైతే క్లైమ్, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక క్లైమ్ అనేది ఈ స్టేజ్లో రిజెక్ట్ అయితే, విచ్ మీన్స్ క్లియరింగ్ హౌస్కి వచ్చిందండి క్లైమ్. ఓకేనా, బట్ క్లియరింగ్ హౌస్కి వచ్చింది బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళలేదు అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్లోనే, అంటే క్లైమ్ అనేది ప్రాసెస్ అయింది బట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా, విత్ ఇన్ క్లియరింగ్ హౌస్లోనే క్లైమ్ అనేది రిజెక్ట్ అయింది. సో ఇది క్లయింట్ అనమాట ఇక్కడ. ఓకేనా, పేయర్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్, ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఒక క్లైమ్ విత్ ఇన్ ఆర్గనైజేషన్లో క్లైమ్ ప్రాసెస్ జరిగి, ఓకేనా, డెఫినేషన్ చూడండి, ఇక్కడ సింపుల్గా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి మనము. ఓకేనా, సి మీ గురించి డెఫినేషన్ రాస్తుంది. ఓకే, నా ఇక్కడ చూడండి అగైన్, ఇక్కడ క్లైమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, దీన్ని మనం డినైల్ అంటామండి. అంటే డినైల్ ఎక్కడ అవుతుంది, పేయర్ సైడ్. ఎప్పుడైతే క్లైమ్ అనేది పేయర్ సైడ్ రిజెక్ట్ అవుతుందో దాన్ని డినైల్ అంటామండి. సో ఇక్కడ మనం చిన్న డెఫినేషన్ రాసుకుందాం. ఓకే, రిజెక్షన్స్. ఓకే, రిజెక్షన్స్. క్లైమ్ ఈజ్ నాట్ ప్రాసెస్డ్ బికాస్ ఎర్రర్స్. సో మైనర్ ఎర్రర్స్ ఉంటుంది అండ్ మస్ట్ బి కరెక్టెడ్ బిఫోర్ resubmission. Okay, here we get minor errors. Patient name, DOB, address, basic insurance details. So e reasons follow, then denial. Claim is processed, claim process అయింది because of but payment refused, అంటే హోల్డ్ చేశారు, రిఫ్యూజ్. ఎందుకు, మేజర్ డినైల్స్. గుర్తుపెట్టుకోండి, మేజర్ డినైల్స్, మేజర్ రీజన్స్, దోస్ ఆర్ ఆల్ మెడికల్ కోడింగ్, ఇన్సూరెన్స్, authorizations, duplicate, etc. Like lack of information missing, non-covered services, so many and okay na, non-covered services, so different kind of something. Okay na, yes. So I think మీకు అర్థమైంది అనుకుంటా. విత్ ఇన్ ఆర్గనైజేషన్లో క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, వాళ్ళని రిజెక్షన్స్ అంటాము. ఈ డిపార్ట్మెంట్ పైన ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ రిజెక్షన్స్ టీమ్ అంటాము. ఎప్పుడైతే క్లైమ్ అనేది పేయర్ సైడ్ రిజెక్ట్ అవుతుందో దాన్ని డినైల్ అంటాము. దీనిపైన వర్క్ చేసే వాళ్ళని డినైల్ మేనేజ్మెంట్ ఆర్ ఏఆర్ కాలింగ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు పాయింట్స్ ఉన్నాయి కదండి, మన పాయింట్స్. ఓకే, రోల్స్ ఆఫ్ ఏఆర్ కాల్. ఓకే, resolve. Okay, request, try, reprocessing or appeals when necessary. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు రీప్రాసెస్ చేయమని అడగాలి అండ్ అపీల్ చేయాలి ఇఫ్ రిక్వైర్డ్ అయితే. సో వాట్ ఈస్ అపీల్? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి,
మనం ఒక క్వశ్చన్ చెప్తే అందులో మనకు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటుంది. వెన్ ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజెస్ యువర్ రిక్వెస్ట్, ఎప్పుడైతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ రిక్వెస్ట్ని ఓకే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫాల్స్ డినైల్ చేసింది అనుకోండి, సో మీ ఎండ్లో ఇట్స్ రైట్ డినైల్, ఓకే మీరు వెరిఫై చేసి ఇట్స్ రైట్ డినైల్, సో మీరు వాడిని రీప్రాసెస్ చేయమని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మీరు రీప్రాసెస్ చేయమన్నప్పుడు మీ రిక్వెస్ట్ని ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజ్ చేస్తుందో, ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజ్ యువర్ రిక్వెస్ట్, దెన్ we go to అపీల్స్ అండి. ఓకేనా, సో మనకు అపీల్స్ అయితే మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయండి. ఓకేనా, 3 or 5 స్టేజెస్ ఉంటాయండి. ఓకే, ఎందుకు 3 అంటే ప్రీవియస్ కంప్లీట్ 5 స్టేజెస్ ఉంటుంది, నౌ ఇట్ ఈస్ 3 స్టేజెస్ అండి. ఓకేనా, రీకన్సిడరేషన్, డిటర్మినేషన్ అండ్ జ్యుడిషియల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ క్లైమ్? Okay, what is claim? Okay, a claim is a request. So I can చెప్పాను కదా, this is a claim అండి. See here 835 అయిందాక మీకు చెప్పాను కదా, this is a claim అనమాట. ఓకే, ఆ క్లైమ్కి సంబంధించి నెంబర్ ఏంటంటే EDI 837. ఓకేనా, ఎస్ గుర్తుపెట్టుకోండి. A claim is a request sent by a healthcare provider. Let's see, ఇక్కడ మనం రిక్వెస్ట్ ఎక్కడి నుంచి పెడుతున్నామండి? ప్రొవైడర్, దట్ మీన్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం. ఏ ఫార్మాట్లో పెడుతున్నాం? EDI 837 ఫార్మాట్లో పెడుతున్నాం. ఎవరికి పెడుతున్నాము? ఇన్సూరెన్స్ కంపెనీకి పెడుతున్నాం బై యూజింగ్ క్లియరింగ్ హౌస్. సో మనం ప్రొవైడర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ రిక్వెస్ట్ పెడుతుంది. సేమ్ అదే ఇక్కడ రాయాలి. ఓకేనా, ప్రొవైడర్ టు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, టు ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకే, ఆస్కింగ్ ఫర్ పేమెంట్ ఫర్ మెడికల్ సర్వీసెస్ provided to a patient. Okay, I think it's clear everything, right? So clear. So ఇది ఓకే, ఏ ఫార్మాట్లో సెండ్ చేస్తారంటే మీరు చెప్పాలి. 837 ఫార్మాట్లో సెండ్ చేస్తామని చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ అండ్ EOBER అంటే గుర్తుపెట్టుకోండి. EOBER ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్ అండి. ఓకే, అండ్ 7th క్వశ్చన్ EOBER. ఓకేనా, EOB అంటే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ అండి. ఓకేనా, రెండింటికి సేమ్ అండి. ఓకేనా, రెండింటికి మనకు సేమ్ ఉంటుంది, డిఫరెన్సియేషన్ ఏమి ఉండదండి. ఓకేనా, సో ఫస్ట్ వాట్ ఈస్ EOBER అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇట్ ఈస్ a document, okay, a document from the insurance company. ఓకే, ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ చేస్తుందండి. ఆ రిలీజ్లో ఏంటంటే ఆ పర్టికులర్ సర్వీస్కి ఎంత అమౌంట్ వాళ్ళు బిల్ చేశారు, ఎంత అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ చేసింది, ఒక స్ప్లిట్ అనేది ఒక స్టేట్మెంట్ త్రూ పంపిస్తుంది అనమాట. ఓకేనా, కంపెనీ ఎక్స్ప్లెయినింగ్ హౌ క్లెయిమ్ వాజ్ ప్రాసెస్డ్. ఓకే, ఎలా క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయింది. ఓకే, వాట్ వాస్ అ పెయిడ్ అమౌంట్ అండ్ వై ఎనీ అమౌంట్ వాస్ డినైడ్ ఆర్ అడ్జస్టెడ్. ఓకేనా, సో EOB అంటే ఏంది? ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ from the insurance company and it explained how claim was processed, and here in the document it clearly mentioned what is the total amount. Okay, for example, total amount, allowed amount, deductible, PR, adjustment,
పిఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1000 టోటల్ బిల్ ఇన్సూరెన్స్ కంపెనీ 300 అలో చేసింది, డిడక్టబుల్ ఈజ్ 0, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ 20, అడ్జస్ట్మెంట్ 1000 minus 300 is nothing but 700. Okay, and 20 is nothing but 300 minus 20 equal to 280. So 280. సో మనకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ రావాలి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. సో ఫార్ములా అలౌడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ ప్లస్ పిఏ. నౌ ఎల్హెచ్ఎస్ ఈజ్ అలౌడ్ అమౌంట్, హౌ మచ్ ఇట్ ఈస్ 300. సో 300. What is the PR? 20. And what about the PA? 280. So 300, 280 plus 20, 300. So exactly match it. Okay na? So this is called as a EOB and ERA. Okay, it is a formula. Okay na? And next 8th question. Learn ICD, CPT, modifiers, everything అండి. మాడిఫైర్స్ ఒక 10 మాడిఫైర్స్ నేర్చుకోండి, 10 మాడిఫైర్స్ నేర్చుకోండి. ఈ మాడిఫైర్స్ ఐసీ సంబంధించిన మన వీడియో అనేది డిస్క్రిప్షన్ మన ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మీరు అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్. Okay, what is your previous project and explain, or client. Okay, what is your previous plan, previous project or client. Okay, next 10th question. Explain providers names in your previous organization. In your previous organization, మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో చేసిన ప్రొవైడర్స్ నేమ్స్ ఏంటని అడుగుతారు. ఓకేనా? అవి చెప్పాలి. నెక్స్ట్ ఓకే, ప్రీవియస్ ఆర్గనైజేషన్, ఎస్. And learn any 3 scenarios. పర్ఫెక్ట్ ఉండాలండి. ఓకే, ఒక 3 scenarios పర్ఫెక్ట్ ఉండాలి. నా సజెషన్ ఏంటంటే నాన్ కవర్డ్ సర్వీసెస్, ఆథరైజేషన్, డూప్లికేట్, మెడికల్ నాట్ నెసెసిటీ, క్లయింట్ పే. ఈ సినారియోస్ మీరు పర్ఫెక్ట్ ఉండాలండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఈ సినారియోస్ మీరు పర్ఫెక్ట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్ అండి. ఓకేనా? వీటిపైన మీరు ప్రాక్టికల్గా నేర్చుకొని వెళ్ళండి. ఎలా చేస్తారు మీరు అడిగిన తర్వాత ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. నేను చెప్పే ఈ 11 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇవి పర్ఫెక్ట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్ అండి. సార్ ఈ క్వశ్చన్స్ అడగలేరు అని చెప్పేసి మీరు నన్ను కమెంట్లో పింక్ చేయండి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? ఇంకా మోర్ క్వశ్చన్స్ నేను మీకు ఇవ్వడానికి నేను హెల్ప్ చేస్తానండి. ఓకేనా? ఓవరాల్ 12 క్వశ్చన్స్ వచ్చాయండి మనం. ఓకేనా? ఎస్, ఈ క్వశ్చన్స్ సంబంధించిన డాటా కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దెన్ కెన్ గో విత్ దట్ అండి. ఓకేనా? ఎస్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నా దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాను, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట నాకు కూడా. సో అందుకని నేను అడుగుతున్నాను. ఓకేనా? ఐఎమ్ నాట్ ఫోర్స్ ఎనీ వన్ అంటే. ఓకేనా? ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎందుకంటే నేను ఒకటేనండి, బయట అమౌంట్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పే చేస్తున్నాను, అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు. దట్ ఈస్ ద మై మెయిన్ కాన్సెప్ట్ అండి. నేను ఇది చెప్పాలంటే మేము మీకు క్లాస్ స్టార్టింగ్ నుంచి చెప్పొచ్చు, బట్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను కంపల్సరీ చెప్తాను, అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకండి. 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. ఓకేనా? ఎస్. సో ఫైనల్ అండి. సో మన
లైవ్ అప్కమింగ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ టుడే స్టార్ట్ అయిందండి. ఫ్రమ్ టుమారో. ఓకే. మనకు వచ్చేసి డేట్ వచ్చేసి 10th అండి. ఓకేనా. 10th నుంచి లైవ్ క్లాసెస్ ఉన్నాయి. 9th నుంచి లైవ్ ఈరోజే స్టార్ట్ అయ్యాయండి. ఓకేనా. సో ఎవరికైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే దెన్ యూ కెన్ కాంటాక్ట్ విత్ మీ అండి. ఓకేనా. లైవ్ క్లాసెస్ అండి. సారీ ఫర్ దట్, డెమో క్లాసెస్ కంప్లీట్ అయిపోయి మీకు డెమో క్లాసెస్ కావాలంటే వీడియో షేర్ చేస్తాను. అవి మీకు నచ్చిన తర్వాత నచ్చింది అంటే దెన్ యూ కెన్ పే అండ్ కంటిన్యూ విత్ లైవ్ క్లాసెస్ అండి. ఓకేనా. సో ఎవ్రీ టైం నేను డెమో క్లాసెస్ చెప్పలేనండి. ఓకే. ఈవెన్ నేను స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తాను, ఎవ్రీ వన్ వాళ్ళకి రిమైండ్ చేయలేనండి. సో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేండి. ఓకే. ఎస్. ఓకే. సో లైవ్ క్లాసెస్ అండి మనకి ఇది. ఓకేనా. ఎస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి.